ఉంటుంది కాబట్టి ఒక్క మంత్రినే తీసేయాలని అన్ని విద్యార్థి సంఘాలు గత 15 రోజుల నుంచి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయడం జరుగుతుంది. ఆ ధర్నా అనేది 100 మంది, 1000 మంది, 2000 మంది, 3000 మంది, ఈరోజు 50,000, లక్ష మంది విద్యార్థులతో ఉవ్వెత్తున ఉద్యమం సాగుతుంది ఢిల్లీలో. దానికి 2 రోజుల నుంచి లాఠీ చార్జ్ చేయడం జరుగుతుంది ఢిల్లీలో. ఆ లాఠీ చార్జ్కు నిరసనగా నీట్ పరీక్ష రద్దు అయింది కాబట్టి దానికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి గారు రాజీనామా చేయాలని ఈరోజు ఈ బంద్కు పిలుపునడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్న విద్యార్థులకు, మనము మారుమూల ప్రాంతంలో మారుమూల స్కూల్లో చదువుకొని ఏదో పెద్ద మన సార్లు చెప్తారు, మేము కూడా వచ్చినప్పుడు చెప్తాం, మీకు డాక్టర్లు కావాలి, ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలని చెప్తుంటాం మేము. కానీ ఎవడో కోటీశ్వరం కొడుకుల కోసము మీలాంటి పేద విద్యార్థుల పొట్టగొట్టడం అనేది కరెక్ట్ కాదు. వాడు ఇంట్లో కూర్చొని నీట్ పేపరు ఇంట్లోకి తెప్పించుకొని ఎగ్జామ్ రాస్తాడు, డాక్టర్ అవుతాడు. డాక్టర్ అంటే ఒక ప్రాణికి అవసరమైన విషయం. వాడు ఇంట్లో కూర్చొని ఎగ్జామ్ రాసి డాక్టర్ అవుతాడు, మెడల వేసుకుంటాడు, హాస్పిటల్కి వస్తాడు, మనకి ఏదో ట్రీట్మెంట్ ఇస్తాడు, ఒక వ్యక్తి ప్రాణం పోతుంది. మీలాంటి నిరుపేద విద్యార్థులు కష్టపడి చదువుకొని నీట్లో సీట్ సాధించి మీరు డాక్టర్ అయితే జీవితాలను బతికిస్తారు. మేము కోరుకునేది అది ఒకటే. ఇప్పుడు నేను కోటీశ్వరుని ఉన్నా, మా ఇంటికి నీట్ పేపర్ వస్తుంది, ఎగ్జామ్ రాసా పాస్ అవుతా, కానీ సూది ఏడ కూర్చోవాలో తెలియదు కదా నాకు. అన్నీ ప్రిపేర్ అయితే నాకు సూది కూర్చొనికి వస్తాం మాకు. మేము అనేది అది. మీరు కూడా విద్యార్థులు మీ సపోర్ట్గా మీ ఇళ్ళలో మీ అన్నతో కానీ మీ ఫ్యామిలీతో ఫోన్ ఉంటే దీనికి సపోర్ట్ చేస్తామన్నట్టుగా ఒక మెసేజ్ పెట్టండి.